రక్త చరిత్ర రాసేవారు స్వర్ణాంధ్రను ఎలా లిఖించగలుగుతారు? ఎందుకంటే వాళ్ళకి అలవాటైన చరిత్ర వేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ యువత కోరుకుంటోన్న గుర్తుపెట్టుకోవాల్సిన భవిష్యత్తు వేరు. ఆ పాత చరిత్ర వద్దనుకున్నారు కాబట్టే, ఆ 5 ఏళ్ల విధ్వంసాన్ని మళ్ళీ తిరిగి గుర్తు చేసుకోవాలని అనుకోవడం లేదు కాబట్టే గొడ్డలి పార్టీ నెవర్ ఎగెయిన్ అని చంద్రబాబు నాయుడు నిన్న మహానాడు మొదటి రోజు సందర్భంగా చేసిన పంచులతో సాగిన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పేరు మార్చేశారు. గొడ్డలి పార్టీ అని పేరు పెట్టి దాన్ని జస్టిఫై చేస్తున్నారు. అంటే ఎందుకు అది గొడ్డలి పార్టీ అని? అంటే కత్తులు వేట కొడవళ్ళ నుంచి గొడ్డలికి మారడము, మనం ఒకవైపు ఐటీ నుంచి క్వాంటంకి మారాము, వాళ్ళు వేట కొడవళ్ళ నుంచి గొడ్డళ్ళకు మారారు. మరోవైపు కత్తుల పార్టీ, ఎందుకంటే కత్తులతో వీరంగం వేస్తూ రప్పా అని ఎగురుతుని, లేకపోతే రప్పా కోసేస్తామని అన్నవాళ్ళని కూడా తప్పేంటని అడిగిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకే బహుశా చంద్రబాబు నాయుడు పేరు మార్చేసినట్టున్నారు. అలాగే మన ప్రయాణం ఎలా సాగుతోంది, ఎలా సాగాలి అని కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేశారు. అంటే పదవులు అడ్డు పెట్టుకునో, లేకపోతే వాటినే శాశ్వతం అనుకునో, ప్రజల విషయంలో ప్రవర్తించే తీరులో కనుక తేడా వస్తే ఊరుకోనని సున్నితంగా హెచ్చరిస్తూనే ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద కూడా దిశానిర్దేశం చేశారు. మరోవైపు మహిళలకు లోకేష్, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన ఒక ప్రకటన చేశారు నిన్న. పార్లమెంట్లో 33% అమలు బిల్లు ఆమోదం పొందినా పొందకపోయినా తర్వాత సంగతి, వాళ్ళు మళ్ళీ పెడతారా, పొందుదా. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం 2029 ఎన్నికల నుండి 33% రిజర్వేషన్లు అమలు చేస్తుంది. అంటే అసెంబ్లీ, పార్లమెంటు సీట్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగూ ఇస్తున్నారు ఇప్పటికే. అది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే పోరాడుతోన్న పార్టీ అవతల వైపు, నేను లోకేష్ మాటల్లో తల్లి చెల్లి అనే తారతమ్యం లేదు ఆయనకి, బయటికి పంపించేశారు. ఆస్తి కోసం, పదవుల కోసం, పవర్ కోసం అడ్డు రాకుండా. సో అంటే మహిళల మీద ఆయనకున్న చిన్న చూపు అమరావతి మహిళల ఉద్యమంలో, రైతుల ఉద్యమంలో బయటపడింది. అలాగే ఆ పార్టీ నాయకులు వాళ్ళు మహిళల మీద చేసే కామెంట్స్ విషయంలో బయటపడింది. అందుకని అదే మహిళా శక్తికి ఒక పదవి, ఒక ఆయుధంగా ఇస్తే ఆ అరాచకంపై వాళ్ళు పోరాడే విధానం ఎలా ఉంటుంది, అది 2029 నుంచి బహుశా చూడబోతున్నాం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో మిగతా పార్టీలతో కన్నా కంపేర్ చేస్తే మహిళలు ఎక్కువ శాతమే ఉంటారు. ఇప్పుడు కాదు, గతం నుంచి కూడా. ఎందుకంటే ఎన్టీఆర్ మహిళలకు ఇచ్చిన ప్రాముఖ్యత, అసలు మహిళలకు ఆస్తి హక్కు కలిపి తీసుకొచ్చిన ఎన్టీఆర్ ఇవాళ మళ్ళీ లోకేష్ మహిళలను 33% రిజర్వేషన్లు ఇచ్చి చట్టసభలకు పంపించాలనే నిర్ణయం నిజంగానే గొప్ప నిర్ణయం. అంటే ఒక చొరవ, ఒక తెగింపు ముందు చూపిస్తే, ఒక భరోసా మహిళలకు ఇస్తే వాళ్ళు ఏ రకంగా ముందుకు వాళ్ళకు కనుక అవకాశాలు వస్తే ఏ స్థాయిలో ఉంటారు అనడానికి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉన్నారు. ఇంకా ఎంతోమంది క్రీడాకారులు, రాజకీయాలు, లేకపోతే ఫైటర్ జట్లు నడిపే పైలట్స్, అన్ని రంగాల్లోనూ కీలకంగా ఉన్నారు అనేది వాళ్ళకి అవకాశం ఇస్తే ప్రూవ్ చేసుకుంటారనే దానికి ఒక ఎగ్జాంపుల్. ఇంకా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న ఆయనంతా చాలా పంచులతోటి, అసలు బోత్ ఆర్ నాట్ ద సేమ్ అని ఒక సినిమా డైలాగ్ ఉంది, బహుశా అఖండలో బాలకృష్ణ డైలాగ్ అనుకుంటా. సో ఆ డైలాగ్తో వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి ఉన్న కంపారిజన్, తన నాయకత్వంతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ లేదు. ఎందుకంటే అసలు దరిదాపుల్లో కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి తండ్రితో రాజకీయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. దేశంలోనే అనేక మంది సీనియర్ పొలిటీషియన్స్ కన్నా ఎక్కువ అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన విజన్ ఇచ్చిన ఫలితాలు ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. సో అలాంటి విజన్తోనే అమరావతిలో ముందుకెళ్తూ ఉంటే నేను నా ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఒక విజన్ లేదు, ఒక క్లారిటీ లేదు అమరావతి విషయంలో వైసీపీకి. ముందు అమరావతి అన్నారు, తర్వాత 3 రాజధానులు అన్నారు, తర్వాత ఇప్పుడు మావిగన్ అంటున్నారు. అంటే అదంతా ఒక కుట్ర ప్రకారం. అంటే కుట్రలు, కుంభకోణాలు, కుల రాజకీయాలు, ఈ 3 తెలిసిన పార్టీ మీద ప్రతి నిత్యం ప్రజలను అప్రమత్తం చేస్తూ వెళ్ళకపోతే చాలా ఇబ్బంది పడతాం. అంటే ప్రజలు ఇబ్బంది పడతారు అని నిన్న మనం ఒకసారి గుర్తు చేశారు. అందుకే ఆ పార్టీ పేరు మార్చారు. అది మళ్ళీ ఎందుకు రాకూడదని పదే చెప్పుకొచ్చారు. అలాగే లోకేష్ మాట్లాడుతూ, మాది గూగుల్, మీది గొడ్డలి, మాది ఫైటర్ జట్స్, మీది ఫ్యాక్షను, మాది కియా, మీది కిడ్నాపులు,
అన్నారు. అన్నిటికీ ఆయన ఎందుకో కూడా చెప్పారు, ఆ మాటలు ఎందుకు అనాల్సి వస్తుందని. అయితే సరిగ్గా నిన్న మహానాడు జరుగుతున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశం మళ్ళీ ఆయన పెట్టి వీళ్ళని డైవర్షన్ పాలిటిక్స్ అన్నాం. సరే, ఆయన పార్టీ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అయితే ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి నిరసనలకు పిలుపు, ఏది వెన్నుపోటు అని. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో 151 సీట్లతో ఇస్తే నైవంచన చేశారు కాబట్టి, ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు కాబట్టే కదా మళ్ళీ ఆయన 11 సీట్లకు పడేశారు ప్రజలు. అది మరి జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారు. తర్వాత ఆయన ఎన్ని డ్రామాలు చేశారు అవి మర్చిపోయారు. ఇవాళ ఇందాకనే బ్రేకింగ్స్ మనం ఇచ్చాం, ఆయన పిఏ కేఎన్ఆర్, అతని అసలు ఆస్తులు కోట్లల్లో ఉన్నాయి, అకౌంట్లోనే కోట్లు ఉన్నాయి, లాకర్లు, భూములు, ఇళ్ళు ఒకటి కాదు. ఇది బయటపడింది. ఇంకా బయటపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ లెక్కర్ కుంభకోణాలు తిరుగుతున్నారు జైలుకి. నేను వాసుదేవరెడ్డి విచారణ చేస్తుంటే అధికారులు ఆశ్చర్యపోతున్నారు వాళ్ళ ఆస్తులు వ్యవహారాలు చూసి. సో మీరు బాగుపడ్డారు, మీ అనుయాయులు బాగుపడ్డారు, అది మంచి పనులు చేసి కాదు, కుంభకోణాలు చేసి. సో తెలుగుదేశాన్ని లేకపోతే తెలుగు కూటమి ప్రభుత్వం చేసే పరిపాలనను నిజంగా తప్పుంటే విమర్శించండి, కూటమి వెల్కమ్ చేస్తుంది, దాని మీద చర్చ కూడా పెడదాం. కానీ నైవంచన చేసిన మీరు అన్న విషయాన్ని మర్చిపోతే ఎలాగా? సరే, దాని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడతారు వాళ్ళు చేసే కార్యక్రమాల మీద. జూన్ 12 రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో నిరసన ర్యాలీలకు జగన్ పిలుపునిచ్చారు. ఏదో పుస్తకం కూడా వేసినట్టున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు, తెలుగు పార్టీ తమ్ముళ్ళు, అంటే వాళ్ళు పిలుచుకునే తమ్ముళ్ళు అంటారు కదా, వాళ్ళందరికీ మహానాడు పండగ. అయితే ఈసారి కొంత పొదుపు చర్యల్లో భాగంగా కొంత హైబ్రిడ్ విధానంలో చేసినా కూడా రికార్డు స్థాయిలో 1875 క్లస్టర్లలో 7.5 లక్షల మంది సుమారు హాజరయ్యారు అని చెప్పి వచ్చింది. మొదటి రోజు అందిన విరాళాలు కూడా 11.5 కోట్ల పైనే. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు ప్రసంగం చాలా భిన్నంగా సాగింది. అంటే ప్రత్యర్థికి పంచులతో పాటు ఆయన పార్టీ కార్యకర్తలకు శుద్ధులు, అంటే పెద్ద పార్టీ పెద్దగా ఆయన చెప్పింది, అవన్నీ కూడా మాట్లాడదాం. అలాగే మహిళల కోసం తీసుకునే నిర్ణయాలు, కంప్లీట్గా కొత్త పంథాలో తెలుగుదేశం పార్టీ ఉండబోతోంది కార్యాచరణ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మనతో పాటు గొట్టిపాటి రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి. రాయపాటి అరుణ్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. అరుణ్ గారు నమస్కారం. కిలార్ నాగార్జున గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం నాగార్జున గారు. రామకృష్ణ గారు, అభినందనలు మీకు మహానాడు జరుపుకుంటున్నందుకు. మీ అందరూ కూడా బిజీగా ఉంటారు, బట్ అయినా కూడా మీరు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో చంద్రబాబు నాయుడు నిన్న ఆయన మాట్లాడుతున్న తీరు, అంటే ఎప్పుడూ చక్కగా మాట్లాడతారు, నిన్న ఇంకా ఉత్సాహంగా, మరి మీరు అందరూ బాగా పనిచేస్తున్నారు, మరి ఏంటో ఆయనలో చాలా ఉత్సాహంగా అనిపించింది, కొత్తగా కనిపించింది. ఆ పంచులు కానీ లేకపోతే మీకు దిశానిర్దేశం చేసిన తీరు కానీ అది చెప్పండి. అలాగే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ పేరుని శాశ్వతంగా గొడ్డలి పార్టీ అని మార్చేస్తున్నారా? నిన్న చంద్రబాబు మాట్లాడినప్పుడు కానీ లోకేష్ గారు ఇద్దరు మాట్లాడినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. నమస్తే ఋషి గారు, అలాగే చర్చలో పాల్గొన్నటువంటి అలాగే మన అరుణ్ గారికి, నాగార్జున గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ నా నమస్కారం. ముందుగా ఆంధ్రుల ఆరాధ్య దైవం యుగ పురుషుడు అన్న ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు మీ ద్వారా అర్పిస్తూ, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించబడిన తర్వాత తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారు మరి పాల్గొంటున్నటువంటి మొట్టమొదటి మహానాడులో పాల్గొంటున్న సందర్భంగా వారికి కూడా మీ ద్వారా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ, ఇక చంద్రబాబు గారు మాట్లాడినటువంటి ఆ హుషారు, జనరల్ గానే ఆయన ఎప్పుడు డేలా పడతాం, నాకు ఆయనతో 35 సంవత్సరాల అనుబంధం. సో ఎప్పుడు డేలా పడతాన్ని చూడలేదు. ఒక సందర్భంలో ఎప్పుడో కొన్ని చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడు ఆ ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్ చాలా హై క్రైసిస్, ఇంకా మాకు దానికంటే నేను అనుకోవటం ఒక భిన్నమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఒక రోజు నేను మాట్లాడుతున్నప్పుడు, సార్ ఏంటి సార్ అంటే, అమ్మ మనం ఉన్నది సాధించడానికే కదా, మనం ఉన్నది చేయటానికే కదా, మనం ఉన్నది ప్రజలకి పనిచేయటానికే కదా అన్నటువంటి మాటలు నాకు ఇప్పటికీ కూడా చెవుల్లో ఎప్పుడు ఉంటాయి, స్ఫూర్తిదాయకం. అంటే ఆ పాదయాత్ర సందర్భంగా ఆయన కాళ్ళకు ఇబ్బంది అవుతా చాలా రకాల కళ్ళంటే నీళ్లు వచ్చినటువంటి రోజుల్లో కూడా మాకు ఇప్పుడు కూడా ఆయన ఒక్క సెకండ్ కూడా వెనకం చేయనటువంటిది. ఈ రోజు దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ప్రత్యేకంగా ఆయన మరింత హుషారుగా మాట్లాడటానికి ఒక కారణం ఏముండొచ్చు అంటే,
వినూత్నమైనటువంటి పద్ధతులు, అంటే మాకు అసలు మహానాడు జరగకపోతే మా అందరికి ఒక పండుగ జరుపుకోని, మన ఇంట్లో పండుగ జరుపుకోకపోతే ఎలాంటి వెళ్తుంటుందో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి సంక్రాంతి ఎలాగో మీకు అలా కదా. అదే సార్, ప్రజలు అసలు ఎవరికైనా ఒక పండగ ఇంట్లో జరుపుకోలేకపోతే ఆ పండగ జరుపుకోని కుటుంబం ఏ విధంగా కొంత వెలితిగా భావిస్తూ ఉంటుందో, అలా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబం మహానాడు జరుపుకోలేకపోవటాన్ని ఒక వెలితిగా భావిస్తాం. కరోనా సమయంలో జరుపుకోలేకపోయేదో జూమ్ లో జరుపుకున్నాం, ఇట్లా కొన్నిసార్లు ఎన్నికల సందర్భంగా కొన్నిసార్లు జరుపుకోలేనటువంటి సందర్భాలు, సంఘటనలు ఉన్నాయి. ఇట్లా 3-4 సార్లు జరిగినప్పుడు కూడా అది ఒక వెలితిగా ఉంటుంది. అటువంటిది ఈసారి పొదుపు చర్యల్లో భాగంగా మహానాడుని 2 రోజులకే కుదించడం, అది కూడా వర్చువల్ గా పెట్టాలని భావించినప్పుడు ఇది ఎలాగా, ఏంటబ్బా ఇది ఒక పండుగ, ఇప్పుడు అదేంటి ఎలా ఉంటుంది అనేటువంటిది అనిపించిన అటువంటి వాస్తవం. అయితే ఆ వినూత్నమైనటువంటి ఆ నిర్ణయం మరి నారా లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్గదర్శకత్వంలో ఈ రోజు మరి సుమారు 1850 క్లస్టర్లలో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ వర్చువల్ గా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం దిగ్విజయం అయింది. అది ఇక్కడ గొప్పతనం. ప్రతి దగ్గర కూడా సుమారు 400-300 మంది పాల్గొన్నారు. అంటే సుమారుగా ప్రతి దగ్గర కూడా పాల్గొన్నప్పుడు సుమారు 7 లక్షల నుంచి 8 లక్షల మంది ప్రత్యక్షంగా కార్యక్రమాన్ని లో తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు పాల్గొనటంతో కాదు విజయవంతం చేయటం, ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇది తెలుగుదేశం పార్టీ కేడర్ కి, నాయకులకి ఉన్నటువంటి ఒక క్రమశిక్షణ తెలియజెప్తా ఉంది, ఒక బాండింగ్ తెలియజెప్తా ఉంది. ప్రత్యేకించి ఇది తెలుగుదేశం పార్టీ కేడర్ ఎంత పటిష్టంగా ఉందో కూడా చెప్తా ఉంది. మహానాయుడు చేసే విధానం మారిందేమో గానీ ఉత్సాహం తగ్గల. అది ఇక్కడ మాకు ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎందుకంటే నాయకులుగా ఉన్నటువంటి మరి ఇది ఎలా తీసుకుంటుంది, ఎలా దీన్ని మేము చేయగలుగుతాం అనేటువంటి సహజంగా ఉండే దానిలో మరి అద్భుతంగా కార్యక్రమం జరగటం ఇది ఒక పక్క. రెండో పక్క ఇదే సందర్భంగా మరి వారు కార్యవర్గ సమావేశాన్ని వైసీపీ నాయకులు ఏర్పాటు చేసుకుని నిర్వహించుకున్నటువంటి సందర్భం చూస్తే దానిలో వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు దేని మీద మాట్లాడుతూ ఉన్నారు, దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు అనేది ఏమైనా స్పష్టత ఉందా? 2 సంవత్సరాల్లో సూపర్ 6 చేయలేదంటారు. సూపర్ 6 మీరు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అని, వెన్నుపోట్లు అని దానికి ర్యాలీలు, కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వారు చెప్పేటటువంటిది, లేదంటే వివాదం రేకెత్తిచ్చే దానికోసం మాట్లాడేటువంటి మాటలు ఒక పక్క, అసలు ఒక ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారా లేదా అనేది ఇది ఒక పక్క. ఈ రోజు 2 సంవత్సరాల కాలంలో ఇదిగో ఈ ప్రభుత్వానికి మేము ఈ సలహానిచ్చాం. ఒక ప్రధాన రాజకీయ పార్టీగా ఉన్నాం, సరే ప్రధాన ప్రతిపక్షంగా ఎటు ఉండలేకపోయారు, ప్రధాన రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ఉన్నందుకు మేము ఇదిగో ఈ అవకాశాన్ని ఇచ్చాం. ఎందుకంటే ఇది ఒక అరుదైనటువంటి అవకాశం కూడా సార్ వాళ్ళకి. ఇప్పుడు వచ్చింది 2014-19లో కూడా వచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు వచ్చినటువంటిది ఏంటి, అప్పుడు కూడా చివరిలో కనీసం జనసేన, బీజేపీ మాతో డిబేట్ అయింది. ఈ రోజు ఒక ప్రధాన రాజకీయ పార్టీగా అపోజిషన్ గా ఉన్నటువంటి వారు ఏ సలహాలు ఇచ్చారు, ఏళ్ళు సూచనలు ఇచ్చారు? ఎక్కడికన్నా వెళ్తే మరి గొడ్డల్లో కత్తులు పెట్టుకుని రప్ప అని చెప్పి వేసేస్తాం, పొడిచేస్తాం అని చెప్పి అనేటువంటి సాంప్రదాయాన్ని, సంఘటనని ఇక్కడే చూస్తా ఉన్నాం కదా. వీటిని కనీసం ఖండించాలి. ఇక్కడ నేననేది ఒక ఎవరైనా ఒక సామాన్య కార్యకర్త లేదంటే ఒక పార్టీ అభిమానం ఆ విధంగా వ్యవహరిస్తేనో, ఆ విధంగా ప్రవర్తిస్తేనో వెంటనే అతని మీద చర్యలు తీసుకోవడం ద్వారా, లేదా అతను ఆ చర్యని ఖండించడం ద్వారా మేము ప్రోత్సహించడం లేదు అనేటువంటి భావన తెప్పించేటువంటి ప్రయత్నం చేయక ఆయన ఆనాడు ఈనాడు పార్టీ నాయకులు, పేర్ని నాని లాంటి నాయకులు, మాజీ మంత్రులు అయితే నేరుగా మనం చూసాం కదా వీడియోలు, బహిరంగ సభల్లో పబ్లిక్ గానే మీరు నరికేసారంటారా, రాత్రి చేసేసి పొద్దున్న ఏమెరగినట్టు ఉండాలి అని మాట్లాడిన వీడియోలు అయితే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి కదా. ఇక్కడ అది సార్ ప్రధానమైనటువంటిది. ఒక రాజకీయ పార్టీని మనం నడిపేది ఎవరైనా సరే, ఒక రాజకీయాల్లో ఉన్నామంటే, ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను సార్, కొన్నిసార్లు రకరకాల కారణాలతో కొన్ని అవకాశాలు రాకపోయినా ప్రజల కోసం పనిచేస్తున్నాం అనేటువంటి ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది. ఒక సమస్య పట్ల మేము సమస్యను గుర్తించి ఆ సమస్యను పరిష్కరించినప్పుడు పరిగెనే ఆనందం డిఫరెంట్ కూడా. దానికోసం వస్తాం. రాజకీయాల్లో ఏదో అంటారు తాత్కాలికంగా వచ్చిపోయేది కాదు. అట్లా ఒక రాజకీయ పార్టీని పెట్టుకున్నారు, ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, ఒకసారి అధికారంలో ఉన్నారు, మరి ఒకసారి ప్రధాన పార్టీగా ఉన్నారు రాష్ట్రంలో. ఈ రోజు ఈ కార్యక్రమాలని మీరు ఒక గుర్తించి బాధ్యత ఏంటి అనేది లేకుండా పూర్తిగా వ్యతిరేకమైన, మీరు చంద్రబాబు నాయుడి స్థాయిలో ఆయన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఆయన అదే హుందాతనం, అదే స్టేట్మెంట్షిప్ తో ఉన్నాడు. మీరు అది ఊహిస్తున్నట్టు, అది ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. మేము ఆశించడం కంటే ప్రజల యొక్క ఆకాంక్షలు అలా ఉంటాయి సార్. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా లేదా ఒక ప్రధాన రాజకీయ పార్టీ అయినా వాళ్ళ సమస్యల పట్ల ఏదన్నా ఉంటే
దాన్ని పరిష్కరించడానికో వాటిని లేవనెత్తుతానికో ఏ విధంగా దానికోసం ప్రయత్నిస్తారని చూస్తారు తప్పించి రప్పా అని చెప్పి గొడవలు పట్టుకుని కత్తులు పట్టుకుని గొంతులు కోయాలని చూడరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి, అసెంబ్లీలో ఆయన హేళన చేస్తా ఉన్న ఒక మాట మాట్లాడారు, అందరూ గుర్తించుకోండి. ఏమన్నారు? ఇదో నన్ను తిట్టారు, నన్ను హేళన చేశారు, నాకున్న అనుభవాన్ని ఉపయోగించుకోండి, మీరు అధికారంలో ఉన్నారు, నేను చెప్తున్నాను, నాకు రాజకీయ పరంగా ఉన్నటువంటి ఉన్నటువంటి పరిపాలనా పరంగా ఉన్నటువంటి అనుభవాన్ని మీరు ఉపయోగించుకోండి అని చెప్పారు. ఇది నేను చెప్పేది, ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి పదాలు మాటలు సార్. ఇప్పుడు మీరు మమ్మల్ని పిలిచి చెప్పేటటువంటి దాంట్లో ఇక్కడ కూర్చున్న నలుగురు ఏదో 4 బూతులు మాట్లాడుకుని వెళ్ళిపోతే ప్రజలకి ఏం కావాలి? ప్రజలు మమ్మల్ని పిలిచింది మీరు అందుకు కాదు కదా, మమ్మల్ని పిలిచింది ప్రజలకు విశ్లేషించి చెప్పగలగటానికి. అలాగే ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నది కానీ, ఒక రాజకీయ పార్టీని స్థాపించింది కానీ, ఏదో ఫ్యాక్షన్ రాజకీయాలను నడిపి లేదంటే ఎవరిని కత్తులు పుచ్చుకుని గొంతులు కోయటము లేదంటే రపరప్ప అని చెప్పని నినాదాలు ఇవ్వడానికి కాదు కదా. అది నేనేమన్నా అది ఖండించకపోవటం అనేది ఇక్కడ ఆ విధంగా ఆ పార్టీని ఆ విధంగా మాట్లాడవలసిన పరిస్థితులు వస్తా ఉన్నాయి. అది ఇక్కడ అరుణ్ గారు నిన్న మహానాడులో లోకేష్ చేసిన ప్రకటన అంటే 2029 నుంచి ఆ పార్టీలో ఒకవేళ మహిళా బిల్లు ఆమోదం పొందినా పొందకపోయినా 33% రిజర్వేషన్ కల్పిస్తామని. అది నిజంగానే అంటే మహిళలకి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పటికే మీకు చెప్పుంటారు అంతర్గతంగా మీ సమావేశాలు, లేదా వారు కూడా ప్రకటిస్తారేమో, ప్రకటించారేమో, నాకు పాయింట్ గుర్తులేదు. కానీ సో మహిళలకు ముఖ్యంగా మీలాంటి వాళ్ళు అంటే మీరు విక్టిమ్గా ఉన్నారు, ఫైటర్గా కూడా ఉన్నారు. సో ఇవాళ అధికార కూటమిలో ఉండొచ్చు కాక, కానీ చట్టసభల్లోకి రావాలి, మహిళలకు నిర్ణయాధికారం రావాలి. ఎందుకంటే వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అనేది మనకి అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. వాళ్ళ అందరూ గౌరవించుకునే దేశ రాష్ట్రపతి ఒక మహిళ. సో దాని మీద ఎలా అనిపించింది మీకు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం మీద? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం తీసుకుంటానంటున్నారు, దాని మీద కూడా మీ కామెంట్ చెప్పండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. నమస్తే. మీరు గతంలో గమనించినట్లయితే జనసేన పార్టీ, మా పార్టీ యొక్క మేనిఫెస్టోలో 2019 మేము ఎన్నికలకు వెళ్ళినప్పుడు మా మేనిఫెస్టోలో ఒక అంశంగా కూడా 33% మహిళలకు రిజర్వేషన్ అనేది ఒక అంశంగా ఉండింది. ఆ విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. అనుకోకుండా అప్పుడు ప్రజలు అంతగా మమ్మల్ని ఆశీర్వదించలేదు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ రాజకీయ పరిణామాల్లో ఇక్కడ వరకు కొనసాగాము. ఆ విషయం, మా జర్నీ మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే మా అధ్యక్షుల వారు ఉన్నటువంటి ఆకాంక్షని, కేంద్రం తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనని, బిల్లు ఆమోదం పొందకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, అందున లోకేష్ గారు కూడా మహిళలకి మద్దతు తెలుపుతూ ఆ రిజర్వేషన్ ని రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పడం ఏదైతే ఉందో అది నిజంగా మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలందరం కూడా హర్షిస్తూ ఆహ్వానిస్తున్నటువంటి అంశంగానే భావిస్తున్నాం ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటి అంటే, కుటుంబాన్ని ఎంతో సమర్థవంతంగా నడిపేటువంటి మహిళలు, సరస్వతులుగా లక్ష్మీదేవులుగా ఉన్నటువంటి మహిళలు, దేశ ప్రధానిగా, దేశ రాష్ట్రపతిగా, అలాగే ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మహిళలు, రాష్ట్రంలో ఉన్నటువంటి హోం మంత్రిగా వివిధ శాఖల్లో తమ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలు రానున్న రోజుల్లో మరింతగా రాజకీయంగా విస్తరించాలి, దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి, కుటుంబాన్ని ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎంత జాగ్రత్తగా నడుపుతామో అట్లాంటి పరిస్థితుల్లో దేశాన్ని కూడా మేము రాజకీయ పరంగా నడపగలం అన్నటువంటి భావనని రాబోయే తరాలకు అందించాలి అన్నటువంటి ఆకాంక్ష మా అందరిలో ఉంది. దానికి ఈ రోజు కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరి మద్దతు లభించడం నిజంగానే మేమందరం కూడా సంతోషిస్తున్నాం. కూటమిని అధికారంలోకి తెచ్చుకున్నందుకు, మా భావాలను వాళ్ళు గౌరవిస్తున్నందుకు కూడా సార్ తప్పనిసరిగా ఈ విషయంలో మేము లోకేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరపు నుంచి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళా లోకం నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి అంశాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే మీకు ఇంకొక విషయం ఫస్ట్ చెప్తాను సార్. ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి క్యాడరు గ్రౌండ్ లో ఉత్సాహంతో ఉన్నటువంటి క్యాడర్ ఏం మాట్లాడతారు అనేది అన్ని చోట్ల ఏ నాయకుడు కట్టడి చేయలేడు. వాస్తవానికి ఏం మాట్లాడతారు అనేది వివిధ ప్లేసెస్ లో ఉంటారు కాబట్టి అన్ని చోట్ల కట్టడి చేయలేరు. ఒకవేళ ఒక కార్యకర్త నాయకుడికి సంబంధం లేకుండా ఒక స్టేట్మెంట్ ని పాస్ చేసినప్పుడు, యువత కొందరు ఆ నాయకుడికి అభిమానులుగా ఉన్నటువంటి యువత ఒక స్టేట్మెంట్ ని పాస్ చేసినప్పుడు, అదే విషయాన్ని సదరు నాయకుడిని అడిగినప్పుడు ఆ నాయకుడి స్పందన ఏ విధంగా ఉండాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. గంగమ్మ జాతరలో రప్ప నరుకుతాము అని చెప్పేసి వాళ్ళు వైసీపీ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడినప్పుడు అదే విషయాన్ని మీడియా మిత్రులు ప్రస్తావించినప్పుడు నిజంగానే ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా రాజకీయ నాయకుడిగా ఎదిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గనక అయ్యి ఉంటే ప్రజాస్వామ్యంలో కక్షలకి కార్పణ్యాలకి ఎక్కడా కూడా తావులేదు. యువత తెలియని ఆవేశంలో అనుంటారు, కానీ మేము గనక అధికారంలోకి వస్తే నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తూ ఈ రోజు కూటమి చేయనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో హామీలు ఇచ్చి, లేదంటే ప్రజలు కూడా
ఆకాంక్షించి వీళ్ళు చేయనట్టు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ మేము ప్రజారంజకంగా పాలన చేస్తాము, మా పరిపాలనలో ఎలాంటి హింసకి అరాచకాలకి తావు ఉండదు, చట్టాన్ని రాష్ట్రాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని చెప్పేసి ఒక నిజాయితీ పరుడైనటువంటి నాయకుడు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నాయకుడు చెప్పాల్సినటువంటి మాటలు ఇవి. కానీ అలా చెప్పలా. తప్పే ఉంది, ఆవేశం వచ్చింది, నరుకుతామన్నారు, తప్పే ఉందని చెప్పేసి మాట్లాడాడు. అంటే పూర్తిగా అతను నాయకుడు కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదు. అతని బ్యాక్గ్రౌండ్, అతని ఆలోచన, అతని విధానం, అతని భవిష్యత్తు అంతా కూడా నేర ప్రవృత్తి వైపే చుట్టూ తిరుగుతూ ఉందన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించుకోవాలి. అట్లాంటి వ్యక్తి రేపు రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా ఉండిద్ది అనేది ఇప్పుడు వాళ్ళు ఎలివేషన్ వేస్తున్నారు. వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి మొత్తం కూడా మేము నరుకుతాము, మీ సంగతి తేలుస్తాము, మీ అంతా చూస్తామంటే వీళ్ళు నిజంగానే రాష్ట్ర ప్రజలకు అవసరమైనటువంటి ఉద్యోగాలు, రాజధాని, ధరలు, పెట్రోలు లేదా వివిధ రకాలైనటువంటి ప్రకృతి వనరుల కాపాడము, ఇలాంటి అంశాల మీద, ఆర్థిక అభివృద్ధి ఇలాంటి అంశాల మీద వైసీపీ అధికారంలోకి రావాలని కోరుకోవట్లేదు. వైసీపీ పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వస్తే ఇవి ఏమి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జరగవు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చుకుంటే జరిగేటువంటిది ఏంటి అంటే, వాళ్ళు ఏదైతే ఇవాళ మేము అధికారంలోకి వస్తే రప్ప నరుకుతాము, చంపుతాము, సంగతి తేలుస్తాము, ఎవరిని వదలము, పోలీసులను వదలము, రాజకీయ నాయకులను వదలము, కార్యకర్తలను వదలము, అంటే మాట అన్నాడు కదా, నేనే అనుకుంటే మీరు అందరూ తిరిగేవారా బతికేవారా అన్నట్టు మాట్లాడాడు. ముమ్మాటికి ఆయన అప్పుడు ప్రయత్నాలు చేశాడు కదా. ఇప్పుడు నేనే అనుకుంటే తిరిగేవారా అంటే, పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో నోవటెల్ హోటల్లో చుట్టూ బందోబస్తు పెట్టి ఆయన్ని బయటకు కూడా రానివ్వకుండా కట్టడి చేశారు. ఆయన ఏం నేరం చేశారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు లాగా నేరస్తుడా? పోనీ ఉన్న అవినీతి కేసుల్లో ముద్దాయా? మరి అట్లాంటి వ్యక్తిని ఆ రోజు హోటల్ నుంచి బయటకు రానికుండా కట్టడి చేశారు మా అధ్యక్షుల వారిని. అలాగే సిబిఎన్ గారిని కూడా అసలు అకారణంగా ఆధారాలు లేకుండా ఎవరైనా ఆధారాలు దొరికితే జైలుకి తీసుకెళ్ళడం, అరెస్టులు చేయడం లాంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ బలవంతంగా ఫోర్స్ ఉపయోగించి జైల్లో పెట్టి ఆధారాల కోసం వెతికించాడు జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటివన్నీ కూడా అలాగే లోపల పెట్టండి, తర్వాత ఎతకండి అన్నారు. దాన్ని కూడా సక్సెస్ఫుల్ గా చేయలేకపోయారు. లోపల పెట్టడం ఒకటి, ఇక్కడ లోపల పెట్టి నేరం రుజువు చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ గతంలో చూసామా. అలాగే కార్యకర్తలు కూడా ఎక్కడ నోరెత్తి బయట తిరిగారంటే అప్పటికప్పుడు జీవోలు వచ్చేసాయి, కొత్త జీవోలు. ఎవరు బయటకు తిరగడానికి లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరైతే బయటకు వస్తామో ఇమీడియట్ గా జీవోలు పుట్టించేసి మమ్మల్ని అరెస్టులు చేశారు. మేము ఎన్నో సార్లు అరెస్టులు అయిన వాళ్ళం మేమంతా కూడా, ఎన్నో కేసుల్లో అకారణంగా ఇరుక్కున్న వాళ్ళం మేమంతా కూడా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎవరికి వాక్ స్వాతంత్రం ఇవ్వలేదు, వర్క్ స్వాతంత్రం కూడా ఇవ్వలేదు. పోలీస్ వ్యవస్థ సాక్షాత్తు ఎస్పీ స్థాయి వ్యక్తులను సైతం ఒక ఆడపిల్లని అరెస్ట్ చేయడానికి ప్రయోగించాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ వర్క్ స్వాతంత్రాన్ని ఇతను లాగేసినట్టే. రాజ్యాంగ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి విధానాలను ఇతను తొక్కేసి ఇతను నేర ప్రవృత్తిని వ్యవస్థల మీద రుద్దినట్లే. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఆలోచించేటువంటి ఆలోచన విధానం ఖచ్చితంగా ఇట్లాగా నేర ప్రవృత్తి వైపు ఉండేది. కాబట్టి చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని పేరు మార్చడం జస్టిఫైడ్ అంటారా గొడ్డల పార్టీ అని? ఆయన విధానాలను కనుక మనం అందరం పరిగణలోకి ఇప్పటి వరకు పరిశీలిస్తే, ఆయన మాటల్ని, ఆయన వ్యవహార శైలిని పరిగణిస్తే మాత్రం ఆయన పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే దానికన్నా కూడా గొడ్డల పార్టీ ఈజ్ యాప్ట్. అంతేనా? గుర్తు అవన్నీ కూడా మళ్ళీ మార్చుకుని అప్లై చేసు. నాగార్జున గారు, మహానాడు తొలి రోజు అంటే పాలసీల గురించి ఒకటి, ప్లస్ పొలిటికల్ ఎజెండా ఒకటి, అలాగే పొలిటికల్ ఈవిల్ ఫోర్సెస్ ఉన్నది ఎవరు ఇంకొకటే రాష్ట్రంలో. సో అక్కడ ఆయన 5 ఏళ్ల పాటు చేసిన విధ్వంసాన్ని ప్రజలకు చెప్తూ ఇంకెక్కడి నుంచి ఎలా ముందుకెళ్ళాలి అనే దిశానిర్దేశం చేస్తూ జరిగినట్టు అనిపించింది. వాట్ వాజ్ యువర్ అబ్జర్వేషన్? రిషి గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి రామకృష్ణ గారికి, అరుణ్ గారికి, ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం అండి. నమస్తే. మన రాష్ట్రం ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాలుగా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది రిషి గారు. 20-25 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం ఎలా ఉండాలి, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలి, రాష్ట్ర యువతకి ఎలాంటి అవకాశాలు కల్పించాలని ఆలోచించే పార్టీ నాయకుడు ఒకవైపునైతే, ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి ఎలా తీసుకెళ్లాలి, ఫ్యాక్షనిస్ట్ కల్చర్ ని మళ్ళీ ఎలా తీసుకురావాలి, ఆ పాలెగాల రాజ్యం ఎలా తీసుకురావాలని ఆలోచించే ప్రతిపక్షం ఉండటం అనేటువంటిది, అంటే వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ ఉండటం అనేటువంటిది మన రాష్ట్ర దురదృష్టం అండి. గతంలో చూసాం 2014-19 మధ్యలో ఏ రకమైనటువంటి ఆసరా లేకుండా విభజించబడినటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా గట్టునేయడానికి ప్రయత్నం చేశారో, భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వంక చూసేటట్టుగా ఎలా చేశారో, ఒక అమరావతి ప్రపోజల్ ద్వారా కానివ్వండి, పోలవరం పరుగులెత్తి చూసిన తర్వాత 19లో ప్రజలు ఎమరపాటు అనుకున్నారా, లేకపోతే ఎమరపాటును వేశారా, లేకపోతే ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నారో, ఆ చేసిన పొరపాటుకి మళ్ళీ రప్పాదగా వీళ్ళు రావటం అనేటువంటిది చూస్తే ఏంటంటే, ఈ 2 రకాలైనటువంటి భిన్న ధృవాలైన పార్టీలు మన రాష్ట్రంలో ఉండటం అనేటువంటిది
ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఉమ్, తర్వాత ఇవాళ తెలుగుదేశం మిత్రులు రామకృష్ణ గారికి మహానాడు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. తెలుగుదేశం అనేటువంటిది తెలుగు ప్రజల కోసం ఏ ముహూర్తాన్ని ఆవిర్భవించిందో, రామారావు గారు ఏ ముహూర్తాన్ని దాన్ని ప్రారంభించారో, కానీ నిజమైనటువంటి పేదల్లో కానివ్వండి, మహిళల్లో కానివ్వండి ఒక మార్పుని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అని మనం గట్టిగా చెప్పొచ్చండి. రామారావు గారు వచ్చే నాటికి మహిళలకి ఆస్తి హక్కు లేదు. ఒకసారి పెళ్లి వెళ్ళిపోయిన తర్వాత పుట్టింటి ఆస్తి మీద వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. అలాంటిది ఆడబిడ్డలకి ఆస్తిలో సమానమైనటువంటి హక్కును కల్పించి ఆ రోజున ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి రామారావు గారు వాళ్ళ జీవితంలో, వాళ్ళ గుండెల్లో కలకాలం మిగిలిపోయారు. ఆయన అలాంటి మహానుభావుడి బర్త్డే కాబట్టి వాళ్ళు గుర్తు చేసుకోవాలి ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయం తీసుకుంటే పేరుకు మాత్రమే ఆడవాళ్ళకి సాధికారత, లేకపోతే వాళ్ళకి మనం స్వావలంబన చూపిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ yeah. రియల్ అయినటువంటిది వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని భావించి డ్వాక్రా గ్రూపుల్ని ప్రోత్సహించి మగవాడితో పని లేకుండా, మగవాడి సంపాదన మీద ఆధారపడకుండా ఆడవాళ్ళని సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా గ్రూపులనే వచ్చిన తర్వాత మాత్రమే చిన్న కుటుంబాలు, కింద స్థాయి కుటుంబాల్లో భర్తలు తాగుబోతులైనా, వ్యసనపరులైనా కూడా ఆడవాళ్లు కుటుంబాలని పోషించి పిల్లల్ని పైకి తెచ్చుకున్నటువంటి సందర్భాలు కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. అలాంటి ఇవాళ 3వ తరం వచ్చినటువంటి లోకేష్ గారు కూడా అదే పందాన్ని కొనసాగిస్తూ మనం చూసాం. భారతదేశంలో ఉన్న ఏ పార్టీ కూడా 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకం కాదంటారు, కానీ పార్లమెంట్ లో బిల్లు పెడితే మాత్రం వీగిపోయేటట్టు చేసినటువంటి ఒక విచిత్రమైనటువంటి విన్యాసం చూసిన తర్వాత ముందుగా ఎవరితోటి పని లేకుండా, ఎలాంటి బిల్లుతో, చట్టంతో పని లేకుండా మనకి చిత్తశుద్ధి ఉంటే మనం చేయాలనుకున్నది చేయొచ్చు అని చెప్పేసి అని మొట్టమొదటిసారిగా నాకు తెలిసి భారతదేశంలోనే ఒక పార్టీ 33% మహిళలకి మేము ఇచ్చి తీరుతాము, చట్టం ఉన్నా లేకపోయినా అని ఒక నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది స్వాగతించదగ్గ విషయం అండి. ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే మహిళల కోసం అనేకమైనటువంటి పథకాలు కానివ్వండి, వాళ్ళ యొక్క అభ్యున్నతికి కృషి చేసిన ఆ రోజున దీపం పథకం, కట్టెల పొయ్యిలతో బాధపడుతూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నటువంటి ఆడవాళ్ళని ఇచ్చేయడం కోసం దీపం పథకం పెట్టి ఇంటింటా ఇవాళ గ్యాస్ సిలిండర్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఉచిత గ్యాస్ సిలిండర్ గా చేశారు. ఇది చరిత్ర. అయితే ఇంకొక పక్కన మనం చూస్తే వాళ్ళ యొక్క మనస్తత్వం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గొడ్డల పార్టీ అని పెట్టడంలో ఎలాంటి తప్పు లేదనిపిస్తా ఉంది. నిన్న ఒక బుక్లెట్ వాళ్ళు రేపు 12వ తారీఖున ప్రదర్శించడానికి నిరసనలకు ఒక పుస్తకం తయారు చేసి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు, మీరు చూసే ఉంటారు. దాంట్లో ఇప్పుడు గొడ్డల బదులు వాళ్ళు గుణకం వాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పటాన్ని కింద పడేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారు గడ్డపారతోటి దాన్ని పొడిచినట్టు, రక్తమయమైనట్టు. వీళ్ళకి రక్తం అంటే ఆ పార్టీకి అంత ఇష్టం ఎందుకో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. రప్పారప్ప అని ఒకడంటాడు, మేకపోతులను బలిచి ఏదో ఒక అబ్సెషన్ ఉన్నట్టుంది ఆ రక్తంతో. ఖచ్చితంగా ఉంటుందండి, ఎందుకంటే మీ మనసులో ఏదైతే ఉందో అదే ప్రతిబింబిస్తూ ఉంటుంది. తర్వాత ఆ మేకపోతులను బలిచి దాంతో రక్త తర్పణం చేస్తున్నప్పుడు కనీసం మనిషి అనేటువంటి వ్యక్తి ఖండించాలి కదండి. ఏంటయ్యా పని, ఆ రాక్షసతత్వం ఏంటని అనకుండా రప్ప అంటే ఆ మంచిదే కదా అన్నటువంటి వ్యక్తిని ఇంకా అతని గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి. తర్వాత ఇవాళ వాళ్ళు మహానాడు చేసుకుంటున్నారు కాబట్టి, ఫోకస్ అంతా అటు వెళ్తుంది కాబట్టి, మనం ఏదో పెట్టి మన వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నాను ఒక కార్యక్రమం పెట్టి ఆయన చెప్పుకొచ్చినటువంటి శుద్ధులు నీతులు అన్ని చూస్తే సర్వస్థాన్ని కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అసలు దొంగ ఓట్లు చేర్పించిందే వీళ్ళు. 2024 ఎలక్షన్స్ ముందు ఒక 6 నెలల సంవత్సరం నుంచి తెలుగుదేశం వాళ్ళు ఎంత కసరత్తు చేయాల్సి వచ్చింది దొంగ ఓట్లు తొలగించడానికి. వాళ్ళ ఓటమిలో అది ప్రధానమైనటువంటి కారణం. ఇప్పుడు ఏం చెప్తున్నారు, గతంలో ఏం చెప్పారు, అన్ని ఏకగ్రీవాలు కావాలి, గ్రామ పంచాయతీలు కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి అని చెప్పేసి ఆ రోజున దిశానిర్దేశం చేశాడు. ఇవాళ ఏం చెప్తున్నారు, ఒక్కటి కూడా ఏకగ్రీవం అవటానికి వీల్లేదు, పనిచేయండి అంటున్నాడు. అంటే ఏం చేయాలి, ఒప్పుకోను, ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అంటున్నారు. అంటే ఏంటి, క్యాండిడేట్ లేని చోట కూడా ఏదో రకంగా పెట్టి గొడవలు సృష్టించి అక్కడ ఏదో ఒకటి చేయండి అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. తర్వాత గత కొద్ది కాలంగా ఈ 2 సంవత్సరాల్లో మొన్న జరిగిన నేషనల్ సర్వే ప్రకారంగా చూస్తే 2% ఓట్లు వీళ్ళకి తగ్గినాయని వచ్చింది రిషి గారు. వాళ్ళకున్న 39.7% ఒక 2% తగ్గింది అంటున్నారు.
కాబట్టి రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఏంటంటే వాళ్ళకి ఒక జీవన మరణ సమస్య. అవును. ప్రజల్లో మేము ఇంకా ఉన్నాం, మా 39% మాకు ఉంది అని నిరూపించుకోవడానికి అదొక వేదిక వాడ. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే కనీసం పోటీ చేయడానికి క్యాండిడేట్స్ దొరుకుతారా అనేటువంటి భయం ఒక పక్కన, తర్వాత గతంలో వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు అధికారంలో ఉన్నప్పుడు, Yes. వీళ్ళు అధికారంలో వచ్చినప్పుడు అసలు మమ్మల్ని నామినేషన్ అన్న వేయిస్తారా లేదనేటువంటి భయం, ఇవన్నీ క్యాడర్ లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం ధైర్యం నూరిపోయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం చూస్తే నిజంగా జాలి అనిపిస్తుందండి. ఇవన్నీ చేసే బదులు మీరు గతంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని భేషజాలు లేకుండా ప్రజల ముందు ఒప్పుకొని 3 రాజధానులు అంటాం నేను చేసినటువంటి తప్పు, ఉద్యోగస్తుల్ని రాచిరంపాన పెట్టడం నేను చేసినటువంటి తప్పు, పాస్ పుస్తకాల మీద నా ఫోటో వేసుకోవడం తప్పు, సర్వేరాల మీద నేను నా ఫోటో వేసుకోవడం తప్పు, ఈ తప్పు చేశాను కాబట్టి నన్ను క్షమించి ఇంకొక అవకాశం ఇవ్వమంటే అది కేవలం ఇమాజినేషన్ లో మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది తప్ప రియాలిటీలో జరుగుతుందని నేనైతే ఎప్పటికీ అనుకోవట్లేదు. నాకు నిన్నటి వరకు కాస్త కూస్తో 1% అన్న హోప్ ఉండేది ఋషి గారు. ఎందుకంటే తిన్న దెబ్బల నుంచి పొందుతున్న అవమానాల నుంచి ఏమైనా నేర్చుకుంటాడేమో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాను. కానీ నిన్న మాట్లాడినటువంటి పద్ధతి, చేసినటువంటి దిశానిర్దేశం చేసిన తర్వాత ఆ హోప్ కూడా నాకు పోయింది. ఎందుకు ఇప్పుడు జగన్ పిఏ ఈ లిక్కర్ కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేశాడు అని సిట్టు తేల్చి అతని ఆస్తులు చూస్తుంటే కళ్ళు అసలు బయర్లు కమ్ముతుంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మొదలుపెట్టింది ఏంటి, అది కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. ఎందుకని మేము పోరుబాట చేస్తున్నాం కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేశారట. ఇట్లా ఉంటాయి డైవర్షన్ పాలిటిక్స్. పేటెంట్ వీళ్ళదే కదండి, 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసుకుంటూ వచ్చింది డైవర్షన్ పాలిటిక్సే కదా. ఒక పిఏ దగ్గర ఇంత దొరికింది అంటే ఇంకా మిగతాది అసలు వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది. తర్వాత ఏంటంటే వీళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి న్యూట్రల్స్ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది మేధావులు, కొంతమంది విశ్లేషకులు వస్తారు. వాళ్ళు చేసే అర్థం లేనటువంటి ఆ వ్యాఖ్యానాలు, తర్వాత ఏదో విన్నామని చెప్పే మాటల ద్వారా జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు. కానీ అదేంటో కానీ 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా అది బూమరాంగ్ అయి వాళ్ళకే వెళ్ళటం అనేటువంటిది వాళ్ళ యొక్క వ్యూహంలో ఉన్నటువంటి లోపం అనేటువంటిది తెలుస్తా ఉంది. అది సరి చేసుకోకుండా ఎంతకాలం రొటీన్ పాలిటిక్స్ చేసినంత అది తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి, రాష్ట్రానికి కూడా మంచిదండి. అది వాళ్ళని పైకి తీసుకురావడానికి ఈ రకంగా ఈ మీటింగ్లు పనిచేయమనేటువంటిది నా అభిప్రాయం. ఒటిపడి గారు, జూన్ 4 నుంచి 12 వరకు రకరకాల కార్యక్రమాలు ఏదో జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. సరే, నిన్న మహానాడు జరుగుతుంటే ఆయన అంతా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, ఆ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరితో సమావేశం పట్టుకున్నారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పచ్చి మోసాలు, హామీలు అమలు చేయకపోవడం, సూపర్ 6, సూపర్ 7 పేరుతో మోసాలు చేశారు, ఇవన్నీ ఏదో చెప్పుకొచ్చారు. ఏంటి దాని మీద తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కౌంటర్ ఏంటి? ఒకటి ముందుగా నిన్న ఇప్పుడు మేము ఈ మహానాడిని స్త్రీ శక్తి థీమ్ మీద చేసుకుంటా ఉన్నాం ఋషి గారు. దానిలో భాగంగా ఈ రోజు మా కార్యనిర్వాహక అధ్యక్షులు లోకేష్ గారు ప్రతిపాదించినటువంటి 33% రిజర్వేషన్, అంటే రాబోయేటువంటి బిల్లుతో ఏమాత్రం సంబంధం లేకుండా మహిళలకి ఇవ్వాలి అని చెప్పి తీసుకున్నటువంటి పెట్టినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అది అందరూ కూడా హర్షించే విధంగా, ఆమోదించే విధంగా ఉంది. ఈ రోజు అందరికీ కూడా ఒక మార్గదర్శకత్వంగా ఉంటుందని స్పష్టమవుతా ఉంది. ఇప్పుడే జనసేన అధికార ప్రతినిధి గారు కూడా చెప్పారు, వారు వెంటనే హర్షిస్తున్నాం అని చెప్పి ప్రత్యేకించి ఈ రోజు జరిగిన చర్చలో కూడా మీరు ఆల్రెడీ ముగ్గురు ఇన్వైట్ చేస్తే ఒకళ్ళు మహిళలకు ఇచ్చి 33% రిజర్వేషన్ ఆల్రెడీ మీరు మొదలు పెట్టేసినట్టున్నారు ఆల్రెడీ ఏబిఎన్ లైవ్ ద్వారా. అంటే ఎందుకంటున్నానంటే ఈ రోజు చూస్తే తెలుగుదేశం పార్టీ వచ్చినాకే ఒక మహిళలకి గౌరవాన్ని, గుర్తింపుని, ఆత్మవిశ్వాసాన్ని తీసుకురాగలిగాం. ఆత్మ గౌరవాన్ని ఇవ్వాలి అనే చెప్పేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు మహిళలకి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని చెప్పి, గౌరవాన్ని కాపాడాలి అని చెప్పి ఆస్తి హక్కును తీసుకురావడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు వారికి ఆత్మవిశ్వాసం ఇవ్వాలని చెప్పి డ్వాక్రా మహిళల సంఘాలని ప్రోత్సహించడం ద్వారా వాళ్ళకి ఆర్థిక స్వాలంబన చేయడానికి చేయటం జరిగింది. దాని తర్వాత ఈ రోజు మరి లోకేష్ గారి యొక్క నాయకత్వంలో వారికి మహిళా రిజర్వేషన్స్ చట్టసభల్లో కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మహిళలకు మేము చేసింది చెప్పాలంటే ఈ పూట నా సమయం చాలదు. ఎందుకంటే మేము ఉద్యోగ అవకాశాల్లో మహిళా రిజర్వేషన్స్ ఇచ్చాం, రాజకీయ అవకాశాల్లో మహిళలకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఇచ్చాం. మీరు చూస్తే కాకలు తీరిగినటువంటి వెంకటస్వామి గారి మీద ఆనాడు ఒక మహిళను పెట్టి మేము మహిళలను పెట్టాం. మహిళా సమర్థతను నిరూపించేటువంటి ప్రయత్నం చేస్తాం, గెలిచాం. అది మేము చెప్పేది.
ఒక మహిళని ఆ రోజు అక్కడ పార్లమెంట్ సభ్యురాలుగా నియమించి తెలుగుదేశం పార్టీ. అలాగే ప్రతిభా భారతి గారిని ఈ రోజు అసెంబ్లీకి స్పీకర్ గా నియమించి మహిళలకు ఉన్నటువంటి సమర్థత ఏ విధంగా నడపగలరో ప్రపంచానికి చూపించాం. ఈ విధంగా మీరు తీసుకుంటే అలాగే సంక్షేమం దీనిలో వృద్ధుల మన మహిళలకి పింఛన్ ఇవ్వటం ద్వారా వాళ్ళకి కల్పించాం. అంతేకాకుండా గ్యాస్ బండలు ఇవ్వటం ద్వారా, అలాగే ఈ విధంగా చూస్తే మీరు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలని ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకి వ్యాపార అవకాశాలు కావాల్సిన వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. సీట్లలో ఇచ్చేటువంటి మన విద్యా అవకాశాల్లో రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎక్కడైనా సరే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మహిళల గురించి ఆలోచించినటువంటి మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా దీనిలో ఏ విధమైనటువంటి అనుమానాలు, ఏ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా ఉండవని నేను అనుకుంటా ఉన్నాను. అదే సందర్భంలో ఈ రోజు మీరు చెప్పారు వారు తీసుకున్నటువంటి కార్యక్రమాల యొక్క ఇది ఇప్పుడు నిన్న కూడా చెప్పారు, స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్కళ్ళు పోటీ చేయాలి, పోటీ చేయకపోతే ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్లే బాధ్యులు అవుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చూశాను వార్తలు. ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీ మేము అధికారాన్ని 1983 నుంచి 89 దాకా చేసినప్పుడు కానీ అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత 94 నుంచి 2004 మధ్యలో ఉన్నప్పుడు కానీ అక్కడ కూడా ఇప్పుడు ఎన్నికలే జరిగినాయి. మేమేమి ఒత్తిళ్లు చేసో బెదిరింపులు చేసో చేయలేదు. మీరు చరిత్ర చూడండి. ఉన్నప్పుడు కానీ అప్పుడు కూడా ఎన్నికలు జరిగినాయి. జరగబట్టే కదా వాళ్ళు గెలిచారు, కొన్ని స్థానాలను గెలిచారు కదా, కొన్ని జడ్పీ చైర్మన్లు కూడా గెలవడం జరిగింది కదా. అంటే నేననేది మీలాగా పూర్తిగా నామినేషన్ వేయకుండానే నామినేషన్ పత్రాల్లో ఇచ్చేసి ఆ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఒక భయానకమైనటువంటి వాతావరణం, నేను నిస్సహాయత నిలబుచ్చినటువంటి సందర్భం, నాకు ప్రభుత్వ యంత్రాంగం దాడులు చెంచడం ఒకటి, నామినేషన్ వేయడానికి వెళ్తున్న వాళ్ళపై దాడులు చేసిన రిప్రజెంట్ చేయడానికి వెళ్ళాం. ఆ రోజు రిప్రజెంట్ చేయడానికి వెళ్తే ఆ రోజు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రిప్రజెంట్ చేయడానికి వెళ్ళిన రోజు మేము ఉన్నాం. అదే విధంగా ఆ ఊళ్ళో అక్కడ దాడి జరిగినప్పుడు, మాచర్లలో దాడి జరిగినప్పుడు సంబంధించినటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వయంగా డీజీపీ ఆఫీస్ దగ్గర అంత పెద్ద టాలెస్ట్ లీడర్ వచ్చి ఆ రోజు సిపిఐ రామకృష్ణ గారు కూడా ఉన్నారు. నేనే బాధపడ్డాను. ఆయన వచ్చి అక్కడ కూర్చుంటే కనీసం ఎవరు ఆయన దగ్గర వినతి పత్రం తీసుకోవడానికి రానటువంటి సందర్భం లేదు, డీజీ లేడు. అంటే ఆయన వచ్చి అక్కడ గేట్ దగ్గర కూర్చున్నారు సార్. ఆ రోజు నేను ఉన్నాం, మేమందరం ఉన్నాం. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మేము మా కళతో చూసాం చించేయటం. అసలు ఇప్పుడు ఈ 2 ఏళ్ల మీ పరిపాలన మీద ఆయన పెద్ద ప్రోగ్రామే పిలుపునిచ్చినట్టున్నాడు. అదే మేమనేది అదే సార్ వస్తున్నాం దానికి. మేము ఎప్పుడూ కూడా అదే ఆ పాయింట్ కూడా వస్తున్నాం సార్. నేను అనేది ఎప్పుడూ కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు అప్రజాస్వామికంగా గెలుపు కోసం ప్రయత్నించి అప్రజాస్వామికంగా మేము ఎప్పుడు వ్యవహరించాల. ప్రజల యొక్క మద్దతును కోరాం, ప్రజల్లోకి తిరిగాం కాబట్టి మేము గెలుచుకుంటూ వచ్చాం. ఈ రోజు వాళ్ళు ఆ విధంగా వ్యవహరించారు కాబట్టి 11 సీట్లకే పరిమితం అయ్యారు. 11 సీట్లు కూడా పరిమితం అయ్యేవారు కాదు. కొన్ని మేము ఇంకా జాగ్రత్తగా చేసుకుంటే 0 వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని ఉండేది కాదు, లేదా ఆ 1 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని ఉండేది కాదు. సరే, నెక్స్ట్ 2029 ఎన్నికల్లో అలాంటి పరిస్థితి తీసుకురాబోతున్నారా? ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వం మీద మీరు ఏం చెప్పారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు అనేది మీరు చెప్పాలి ముందు ప్రజలకి. మేము చెప్పింది ఏం చేశామో ప్రజలకు చెప్తా ఉన్నాం. ప్రజలకి చెప్తున్నాం కాబట్టి ప్రజలు మా పట్ల సాటిస్ఫైడ్ గానే ఉన్నారు. ప్రజలు మేము చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఎందుకు సాటిస్ఫైడ్ గా ఉన్నారంటే, వనరులు పరిమితంగా ఉన్నా, రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసినటువంటి పరిస్థితుల్లో కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ కలగలిపి మేము తీసుకెళ్తా ఉన్నాం. పెట్టుబడులు ఆకర్షిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు, ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఒక పక్క రాజధాని నిర్మాణం చేసుకోవాలి, రాజధాని పట్ల అవగాహన లేదు. ఇప్పుడు మీరు ఇందాక వారు అన్నారు ఈ చేసినటువంటి అన్నిటికీ సారీ చెప్పాను. అసలు సారీ అని కాదు, అవగాహన. 3 రాజధానులే కట్టుబడి ఉన్నామన్నారు. లేదు ఇప్పుడు ఆ రాజధాని కాదు, ఈ ప్రాంతంలో ఇంకోసారి చేయమని అన్నారు. ఇదంతా రాజధాని ప్రాంతమే కదా అని చెప్పి మళ్ళీ వాళ్లే చెబుతారు. అసలు రాజధాని మొత్తం ఎంతవరకు ఉందో చూడమనండి. అంటే నేను ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ ఒక అవగాహన కల్పించుకోవాలి. ఇప్పుడు మా బోటి వాళ్ళకి భగవంతుడు కొన్ని అవకాశాలు ఇవ్వలా, మీకు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఇచ్చారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేసే అవకాశం ఇచ్చారు, ఈ రోజు ప్రధాన రాజకీయ పార్టీని నడిపే అవకాశం ఇచ్చారు. ఒక విషయం మీద అవగాహన కల్పించుకోవాలి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి నేను ఇదిగో ఈ సలహా ఇచ్చా, ఇది చంద్రబాబు గారు పాటించుంటే బాగుండేది. లేదా ఈ రాష్ట్రంలో 1 లక్ష ఉద్యోగాల కోసం ఈ నిర్ణయం తీసుకోమని చెప్పా. లేదా నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకుని నేను సంతకం పెట్టి జీవన్ ఉద్యోగాలే దాన్ని ఆయన స్కామ్ అన్నాడు కదా, డిఎస్సి ఉద్యోగం. అదే సార్ నేను అనేది నా పాలనలో నేను ఇదిగో ఇది క్రియేట్ చేశా. ఇది క్రియేట్ చేస్తే వాళ్ళు వచ్చి డ్యామేజ్ చేయడం వల్ల 1 లక్ష ఉద్యోగాలు పోయినాయి. లేదా నేను ఇదిగో ఈ పెట్టుబడిని నేను సంతకం చేసి తీసుకొచ్చినటువంటి క్రమంలో
వాళ్ళు వచ్చి వెనక్కి పోగొట్టారని మేము చెప్తున్నాం కదా, మేము చెప్పాం కదా 19-24 మధ్యలో ఏం జరిగింది అనేది మేము చెప్పాం కదా. మేము ఆ రోజు మీరు అనేది ఏంటంటే, ఓకే అరుణ్ గారు ఇంకా టైం వీళ్ళిద్దరు మాట్లాడడానికి ఉంది. రామకృష్ణ గారు, అరుణ్ గారు, రామకృష్ణ గారు ప్రయత్నం ఏంటంటే, అంటే నాకు తెలుసు ఆయన ఎప్పటి నుంచో, సో ఆయన ఏదో పాపం ఇంకా ఆశిస్తున్నారు, అంటే గేమ్ రూల్స్ ప్రకారం ఆడాలి అనేది రామకృష్ణ గారు కోరుకునేది. కానీ అరుణ్ గారు, జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన గేమ్లో రూల్సే ఉండవు కదా, ఇంకా రూల్స్ ప్రకారం ఎట్లా ఆడతాడు ఆయన? నేననేది ఒక్క మాట సార్, ఐఎమ్ కంక్లూడింగ్ సార్, ఓన్లీ వన్ వర్డ్. ఇప్పుడు ఆ రూల్స్ ప్రకారం ఆడలేదు కాబట్టే పాలనను ఆయనకి అవకాశం ఇచ్చిన ప్రజలు ఆ రూల్ ప్రకారం ఆడలేదు కాబట్టి ఆ రూల్స్ లో ఉండేటువంటి అవకాశాన్ని లేదు, డిస్క్వాలిఫై చేస్తారు. డిస్క్వాలిఫైడ్. అరుణ్ గారు సార్, మీరు చెప్పింది, ఆయన చెప్పేది, మీరు అడిగింది ఎలా ఉంది అంటే, ఇప్పుడు జనరల్ గా అందరం సంవత్సరం అంతా కష్టపడి చదివి చివరిలో ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్స్ లో మార్కులు ఎన్ని వస్తాయి, ఫస్ట్ సెకండ్ ఈ ర్యాంకులు, లేదంటే పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారని వెతుక్కుంటాం మనం జనరల్ గా. అసలు చదవకుండా ఎగ్జామ్ కూడా రాయడానికి ఇబ్బంది పడిపోయి పేపర్లు ఎత్తుకుపోయిన వాళ్ళని ఏం మాట్లాడతాం? మీరు కంపారిజన్ చేయడంలోనే రాంగ్ ఉందండి. మీరు ఆశిస్తున్నటువంటి అంశాలు, ఈ లక్షణాలన్నీ కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎప్పటికీ చూడలేము మనం. అతని రాజకీయ జీవితంలో కానివ్వండి, లేదా మన రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారిని పరిశీలించడంలో కానివ్వండి, ఈ లక్షణాలను మనం ఎప్పటికీ చూడలేము. దానికి కారణం ఆయనకి రాజ్యాంగం అంటే విలువ తెలియదు, ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, ప్రజల భవిష్యత్తు పట్ల అతనికి ఆసక్తి లేదు. అతనికి పూర్తిగా రాజకీయంగా అధికారంలో ఉండాలి, పదవి వ్యామోహం, డబ్బు వ్యామోహం తప్ప వేరే ఏ ఇతర క్వాలిటీస్ ఆయనలో లేవు. కాబట్టి యువతని ఈ రోజు ఖచ్చితంగా అతని సారథ్యంలో జగన్ అన్న టీం అని చెప్పేసి పెట్టి బూతులు తిట్టడానికి మాత్రం ఉపయోగించి దాని ద్వారానే వాళ్ళకు ఉపాధి కల్పన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అలాగే ఈ రప్పా నరకటం లాంటి నేర ప్రవృత్తిని కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అట్లాంటి వ్యక్తిని గురించి తెలిసిన తర్వాత కూడా మనం ఇట్లాంటి పెద్ద పెద్ద ఆలోచనలు చేయడం అనేది నిజంగానే మనలో అవివేకం అవుతుంది తప్ప అతనిలో ఎట్టి పరిస్థితులను ఎప్పటికీ ఇవి చూడలేం. అతను ఆప్టిమిస్టిక్ నేచర్ తప్పే ఉంది. కానీ ఇప్పుడు ఏంటి, ఆయన ఇచ్చిన ప్రోగ్రామ్స్ కి ఇచ్చిన పిలుపు, ఏదో పుస్తకాలు కూడా వేసాడు, వాళ్ళకి అలవాటు కదా, అప్పుడు పుస్తకాలు వేశారు. సరే వాటిని పట్టించుకోరు జనాలు, పక్కన పెడితే మళ్ళీ ఆ పుస్తకాలు పట్టుకుని బయటికి రాబోతున్నారు. అవును సార్, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని వేల కోట్ల అవినీతి అని ఒక పుస్తకం వేశారు. వాళ్ళ 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు మరి ఎంతవరకు పట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆ అవినీతి ఆస్తులను మాకు ఇప్పటి వరకు తెలియదు. అలాగే గొడ్డలది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టి సాక్షి పేపర్ లో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కు సంబంధించినట్టు అచ్చులు వేశారు. తర్వాత గత 5 ఏళ్ల పాటు ఎవరిని అరెస్టులు చేశారో, వివేకానంద రెడ్డి గారి కేసు ఏమైందో, ఇప్పటి వరకు ఆయన కూతురు ఇప్పుడు కేంద్రం చుట్టూ, సుప్రీంకోర్టు చుట్టూ, కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతుందో, రాష్ట్ర ప్రజలు ఎందుకు రిక్వెస్ట్ చేసుకుంటుందో మనకి తెలియదు. సో ఇప్పుడు ఈ పుస్తకం కూడా ఎంతవరకు వాస్తవాలు, రాబోయే రోజుల్లో దాన్ని ఎలా ప్రజలు విశ్వసిస్తారనేది రాబోయే రోజుల్లో మనం చూడాల్సి. అంటే మీరు ఏదో హామీలు ఇచ్చేశారు, సూపర్ 6లని సూపర్ 7లని పచ్చి దగా చేశారు, మోసం చేశారు ప్రజలని. సార్, ఇప్పటి వరకు ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడంలో నిరంతరం కసరత్తు చేస్తూ రాష్ట్రానికి నిధులు చేకూర్చుకుంటూ వచ్చిన నిధుల ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని, అలాగే శాశ్వత అభివృద్ధిని రెండింటినీ 2 ఎడ్ల చక్రాలుగా బండిలాగా 2 వైపులా లాక్కుంటూ, సమానంగా లాక్కుంటూ, కేవలం ఒకదాని మీదే పెట్టకుండా రెండింటి సంక్షేమాన్ని, ఇటు శాశ్వత అభివృద్ధిని కూడా ఈక్వల్ గా లాక్కుంటూ వెళుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా ఉంది. ఇది ప్రజలు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత పేపర్ల ద్వారా, ఆయన ఛానల్ ద్వారా చెప్పినంత మాత్రం నమ్మేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. గతంలో ఉండిందేమో గానీ ఆయన యొక్క విశ్వరూపం, నిజస్వరూపం ఏంటో తెలియక ముందు, బట్ లాస్ట్ 5 years ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన విశ్వరూపాన్ని, నిజస్వరూపాన్ని ప్రజల దగ్గరగా చూశారు. కాబట్టి ఇవాళ ఆయన ఏమి చెప్పినా సరే ప్రజలు తమ సొంత విశ్లేషణ చేసుకుంటారు. ఇటు కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది, అటు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు అనేది. నాగార్జున గారు, అంటే వీళ్ళకి చెప్పే విషయాన్ని కన్విన్సింగ్ గా చెప్పడం కూడా చేత కావట్లేదు అనడానికి ఒక ఇదేంటంటే, వాళ్ళ పేపర్లో హెడ్లైన్, బాబు రాక్షస పాలన అయిపోయి పోరు. రాక్షసుడు ఎవరు అసలు? ఫిట్ కాదు కదా, ఇప్పుడు ఆ టైటిలే ఫిట్ కాదు బాబు చంద్రబాబు విషయంలో. సో అక్కడే ఫెయిల్ అయినప్పుడు ఇక ప్రోగ్రామ్ ఏం సక్సెస్ అవుతుంది? అవునా? అంటే రిషి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేసినప్పుడు ఏంటంటే, అది ఆయన ప్రభుత్వం గత 19-24 మధ్యన ఆయన పాలన గురించి ఆయన చెప్తున్నట్టుగా ఉంటుందండి. ఇలాంటి ప్రభుత్వం రావటం మన దురదృష్టం, ఇక్కడ అవినీతి చేస్తున్నారు, అక్కడ అవినీతి చేస్తున్నారు, పథకాలు సరిగ్గా అమలు చేయలేదు అనేటువంటివి ఆయన పుంకాలుగా చెప్తున్నప్పుడు ఏంటంటే, ఒక్కసారి గతాన్ని నెమరు వేసుకుంటే ఎన్ని చేసింది ఈయన కదా, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్తారేంటి అనిపిస్తుంది కామన్ మ్యాన్. తర్వాత ఇవాళ ఈ చర్చే తీసుకోండి, 33% చట్టసభల్లో నేను కల్పిస్తాము మా పార్టీ అని చెప్పింది అతిపెద్ద వార్త. నాకు తెలిసి ఏంటంటే
రేపు ఇది బయటకు వచ్చిన తర్వాత మిగతా రాజకీయ పక్షాల మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. అఫ్ కోర్స్. ఆ పార్టీ ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు? ఖచ్చితంగా ఒత్తిడి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా పడుతుంది, వాళ్ళు ఇస్తున్నారు మనం ఎందుకు ఇవ్వకూడదని. కానీ దాన్ని ఫుల్ లెంగ్త్ లో మనం డిస్కస్ చేయకుండా దాన్ని ఒక పార్ట్ గా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కూడా మనం డిస్కస్ చేస్తున్నాం చూసారా, ఇది అతనికి కావాల్సింది. చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం దొరుకుతుందో మీడియాలో ఆయన గురించి ఎంతసేపు మాట్లాడతారో నా గురించి కూడా అంతేసేపు మాట్లాడారు. మంచి అయినా చెడైనా అతనికి అనవసరం. ప్రచారంలో ఉండాలి, జనం నా గురించి మాట్లాడుకోవాలి. అది రప్ప అనివ్వండి, లేకపోతే వాళ్ళు వచ్చి అవాకులు చెవాకులు. నిన్న మళ్ళీ రంగప్రవేశం చేశాడు ఇనాడు, ఎక్కడ కనపడినా నానిగారు. ఆయన ఏంటో మరి మానసిక రుగ్మత ఉన్నట్టుగా యాక్షన్లు చేస్తున్నాడు, గుంజీలు తీస్తున్నాడు. ఆయన ప్రవృత్తికి భిన్నంగా ప్రవర్తించాడు. మరి ఈ కొన్నాళ్ళలో ఏమన్నా మానసిక రుగ్మత కూడా వచ్చిందేమో తెలియదు కానీ అక్కడ మాట్లాడినటువంటి అంటే ఆ సమావేశం తర్వాత నాయకులు మాట్లాడారు, ఒక్కళ్ళన్నా సరైనటువంటి పద్ధతిలో మాట్లాడారండి? అన్ని అవాకులు చెవాకులు అబద్ధాలు తప్పితే రెండోది లేదు. కాకపోతే ఏంటంటే అదృష్టం మనకేంటంటే ప్రజలు గమనిస్తున్నారు రిషి గారు. గతంలో 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఉన్నట్టు లేరు ఓటరు. ప్రత్యేకించి ఇవాళ పార్టీల తలరాతలు మారుస్తున్నటువంటి జంజీయులు ఎవరైతే ఉన్నారో మనం చూసాం, వాళ్ళ దెబ్బ తమిళనాడులో ఎలా ఉంటుంది, తర్వాత బెంగాల్లో చూసాం, మిగతా ప్రదేశాల్లో చూసాం. వాళ్ళకి కావాల్సింది ఒకటేనండి, బురద రాజకీయాలు, బురద వేసుకునే రాజకీయాలు కాకుండా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళని బాగా చూస్తారు, మన భవిష్యత్తుని అనేటువంటి నమ్మకం ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపుతారు. కాబట్టి అలాంటి లక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి ఒక్కటి కూడా లేదు. పొలిటికల్ డిఎన్ఏలోనే లేదు, అది డిఎన్ఏలోనూ లేదు. ఎంతసేపుడికి పథకాలు ఇస్తుంటాం, పడి ఉండండి, మా ఓటు బ్యాంక్ గా ఉండండి అనుకోవటమే గాని ఇలా చేద్దాం, వాళ్ళ తలరాత మారుద్దాము, నెక్స్ట్ భావితరాలకి ఇచ్చేద్దాం అనేది లేదు. కాబట్టి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఎందుకంటే 3వ తరం లోకేష్ గారు కూడా సమర్థుడైన, అంతే సమర్థత రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి సమర్థతకి తగ్గట్టుగానే ఆయన కూడా తయారయ్యాడు. కాబట్టి అదో రకంగా శుభ సూచకం రాష్ట్రానికి. ఇక వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కానీ వీళ్ళు పని చేసుకుంటూ వెళ్ళి ఎక్కడా కూడా అలసత్వానికి అవినీతికి తావు ఇవ్వకుండా గనక జాగ్రత్తగా ఈ ప్రభుత్వం చేసుకెళ్ళగలిగితే రాష్ట్రాన్ని గట్టును పడేసినట్టు అవుతుంది అనేది నా అభిప్రాయం. రైట్ నాగార్జున, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగార్జున గారు, గొట్టిపాటి గారు, అరుణ్ గారు.